హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాడేసి కూల్ డ్రింక్ బాటిల్తో మంచి డిఐవై చేస్తాను. ఎలా తయారు చేయాలనో ఇప్పుడు చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ డిఐవై ఏంటో మీకు కూడా అర్థమవుతుంది. చూడండి, బాటిల్ పై భాగం తీసుకొని అక్కడ కట్ చేయాలి, సగానికి కట్ చేయాలి. నీట్గా కట్ చేసుకోవాలి. నైఫ్తో కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. నేను ఇక్కడ థమ్స్అప్ బాటిల్ వాడుతున్నానండి. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే ఆ బాటిల్ యూజ్ చేసుకోవచ్చు. ఈ బాటిల్ని మొత్తానికి 3 పార్ట్స్గా విడదీయాలి. మిడిల్ పార్ట్ని ఇది స్ట్రైట్గా కట్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేయాలి. కట్ చేసుకున్నాక ఈ పార్ట్ని కూడా ఇలా కట్ చేయాలి. ఒక బౌల్ టైప్లో వచ్చేస్తుంది. కిందిది ఒక చిన్న గిన్నె టైప్లో వస్తుంది. అలా కట్ చేసేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ విడదీసేయాలి. ఇప్పుడు ఇది మనకి 3 పార్ట్గా డివైడ్ అయినాయి. చూస్తున్నారు కదా, మిడిల్లో పార్ట్ మాత్రం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కింది పార్ట్ ఒక గిన్నె టైప్లో వస్తుంది. పై పార్ట్ ఒక కోన్ షేప్లో వస్తుంది. ఈ పార్ట్కి మిడిల్ పార్ట్లో ఉన్న దానికి స్టిక్కరింగ్ తీసేసి మనం నీట్గా చేయాలి. నీట్గా చేసుకున్న తర్వాత ఇలా రోల్ చుట్టాలి. రోల్ మాదిరి, స్టిక్ మాదిరి తయారవుతుంది. అది ఇలాగే టైట్గా రోల్ చేసేసి దాన్ని ఒక టేప్తో సెక్యూర్ చేసేయాలి. ఈ కింది పార్ట్ని మాత్రం లోటస్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఒక్కొక్కటి ఒక పెటల్ మాదిరి వస్తుంది. ఆ పెటల్ షేప్లో కట్ చేయాలి. నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఇంతటితోనే అయిపోయలేదండి. ఇది స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చాలానే వస్తాయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలా ఊదిబత్తితో మొత్తం కాలుస్తున్నాను, ఎందుకంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి కోసుకుంటాయి మనకి. అందుకు దానివల్ల ఇది మొత్తం కాలుస్తున్నాను. ఇది కింది పార్ట్, ఇది బేస్ తయారవుతుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ పార్ట్ తీసుకొని దాని మీద రోల్ చుట్టినాం కదండి టైట్గా, అది పెట్టాలి. అది పెట్టేసి గ్లూ గన్తో సెక్యూర్ చేసేయాలి. దీనిపైన మనం ఫస్ట్ తీసుకున్నాం కదండి థర్డ్ పార్ట్ లోటస్ షేప్లో, దాన్ని పెట్టాలి. దాన్ని స్టిక్ చేసుకోవాలి గ్లూ గన్తో. మేమైతే గ్లూ గన్తో స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ ఒక మిస్టేక్ చేసినానండి నేను. ఫస్ట్ మాకు టైం సరిపోక నేను గోల్డ్ కలర్ది డైరెక్ట్ యూజ్ చేసినాను. మీరు అలా కాకుండా ఫస్ట్ వైట్ కలర్ని అప్లై చేసుకోండి. వైట్ పెయింటింగ్ తీసుకొని వైట్ కలర్ని అప్లై చేసుకోండి. లేదంటే స్ప్రే కూడా వాడచ్చు, గోల్డ్ కలర్ స్ప్రే వాడచ్చు. స్ప్రే అయితే బాగుంటుంది, కానీ కొద్ది కాస్ట్లీ కదా, అందుకు నేను ఇలా వాడినాను. ఫస్ట్ వైట్ వేసుకున్నాక తర్వాత గోల్డ్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నేను ఇది ఒక్క చోట మిస్టేక్ చేసినాను, నాకు టైం సరిపోలేదు, అందుకే ఈ రకంగా చేసిన. ఇలా మొత్తం పెయింటింగ్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ ఆరబెడితే ఇలా మంచి దీపపు కుందులు తయారవుతాయండి. ఇది బయట కొనాలంటే 1000 అబవ్ ఉంటుంది, కానీ మనకి వేస్ట్ బాటిల్తో ఇలా చక్కగా తయారైనాయి. చాలా రోజుల నుండి నాకు కోరికుంటుండే పెద్ద కుందులు ఉండాలి మా ఇంట్లో అని. దీన్ని ఈ రకంగా నేను తీర్చుకున్నాను. చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసినా చాలా నీట్గా వచ్చినాయి. చాలా ఈజీగా అవుతుంది. ఫైనల్గా ఈ దీపపు కుందులు తయారైనాయండి. మీరు కూడా ఇవన్నీ తయారు చేస్తారనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి.